తక్కువ చిలుకలు లాంటి పిల్లలు చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఈ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది మంచి ఒక గొప్ప వ్యక్తిగా కానీ ఒక ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలంటే ముఖ్యమైన పాత్ర అటువంటిది ఏంటంటే తల్లిదండ్రులు. ఒక గడియారం ఉందంటే గడియారానికి 2 ముళ్ళులు ఉంటాయి. ఆ 2 ముళ్ళుల్లో ఏతుంది గంటల ముళ్ళు ఒకటి, నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళు ఆగినా కూడా కాలం ఆగిపోతుంది, కరెక్ట్ రాదు. నిమిషాల ముళ్ళు ఆగినా కానీ టైం కరెక్ట్ రాదు. అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 ముళ్ళులు ఎవరంటే తల్లి తండ్రి. ఆ యొక్క పిల్లల్ని ఒక విధానంలోకి వెళ్ళాలి, ఒక విధానంలో మార్చాలి, ఒక డిసిప్లిన్ రావాలి, ఒక చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి, ఒక దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఆ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు లాగా పనిచేయాలి. తల్లి ఏదన్నా మంచి చెప్పినప్పుడు తండ్రి సమర్థించకుండా అమ్మ చెప్పింది కరెక్టే కదా, నువ్వెందుకు చేయట్లేదు, ఈసారి కరెక్ట్ చెయ్యి, ఇది చేయటం వల్ల ఇలా ఉంటుందని తల్లిని సపోర్ట్ తండ్రి చేయాలి. తండ్రి చెప్పినప్పుడు తల్లి కూడా ఇలా తప్పుని ఇది నువ్వు చేసిన పొరపాటు ఇదని సమర్థించి ఆ యొక్క తండ్రికి సపోర్ట్గా మాట్లాడి ఈసారి చేయకు అని చెప్పినప్పుడే ఆ పిల్లలకి మంచి చెడు తెలుస్తుంది. అంతేగాని అమ్మ చెప్పింది కదా ఎందుకు ఊరికే పిల్లలు చేస్తావు అంటారు. అక్కడ చేసేది ఏంటంటే ప్రేమ ఉంది కాదంట్లా, ఆ ప్రేమలో ఆ పిల్లల్ని చెడగొట్టిన వాళ్ళనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఏ విధంగా అయితే కాలాన్ని కరెక్ట్గా చూపిస్తుందో తల్లిదండ్రులు కూడా అదే ఉంటారు. తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే మన ఒక సమాజం మంచిగా ఉండాలంటే రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఉండాలి. పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలంటే తల్లిదండ్రులు. ఇంకొక పాత్ర ఎవరంటే పెద్దలు, గ్రామ పెద్దలు. ఉదాహరణకి ఇవాళ మన దేశానికి ముఖ్యమైనటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు రామేశ్వరం గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎవరు వచ్చినా కూడా భోజనం పెడుతూ ఉండేవారంట. ఎవరు వచ్చినా కూడా ఇంట్లో ఏది ఉంటే ఉన్నంత వరకు పెట్టేది. ఒకరోజు అతిథులు వచ్చారు, వాళ్ళందరికీ భోజనం వడ్డించేశారు, మొత్తం అయిపోయింది. వాళ్ళ అమ్మగారికి ఏమీ లేదు. ఈ అబ్బాయి అబ్దుల్ కలాం గారు పక్క నుండి చూసి, అమ్మ నువ్వు అంతా కూడా వాళ్ళకే పెట్టేశావు, మరి మనకేం లేదు కదా, నువ్వు ఎలాగమ్మా మంచినీళ్ళు తాగి పడుకున్నావంటే, నాన్న మనం ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చిన అతిథులు గౌరవించాలి, వాళ్ళకి పెట్టి వాళ్ళకి చేసిన తర్వాతనే మనం ఉంటే తినాలి, లేకపోతే లేదు. మన భారతదేశ సంస్కృతి అలాంటి సంస్కృతిని ఎప్పుడూ కూడా తప్పకూడదు అంటే ఆ మాటలు ఆ పిల్లోడి యొక్క మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. ప్రతి మాట కూడా మనం చెప్పే మాట చిన్నదే, కానీ ఈ ఏజ్లో వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిందంటే అది మార్చడం అనేది జరగదు. కాబట్టి ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే బంకమట్టి లాంటి వాళ్ళు. ఆ బంకమట్టి మనం ఏ విధంగానైతే డిజైన్ చేస్తామో ఆ విధంగా మలుగుతారు. అది డిజైన్ చేయకుండా ముద్దలాగా పెట్టేసి మనం పక్కకు పడేస్తే ఆ ముద్దకి ఆకారం రాదు, దానికి అందం రాదు, దానికి ఒక అర్థం రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బంకమట్టిని మంచిగా ఒక బొమ్మలాగా తయారు చేయాలంటే పేరెంట్స్, టీచర్స్ అండ్ పెద్దవాళ్ళు అనేవాళ్ళు కూడా. అది ముఖ్యంగా పేరెంట్స్ చేయాల్సిన పని. తర్వాత పిల్లలు వింటున్నారా? మీ అందరికి ఇష్టమైనది ఏంటి? చాలా మందికి సెల్ ఫోన్ చేయడం అనేది చాలా చాలా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సెల్ ఫోన్ చేయడం వల్ల చాలా 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 ఇబ్బందులు అవుతున్నాయి. మీ యొక్క మైండ్ సెట్ దెబ్బతింటుంది, కంటి చూపు దెబ్బతింటుంది, చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, సమయం వృధా అవుతుంది. ఈరోజు హోంవర్క్ ఇచ్చేసారు, గబగబా ఈరోజు వెళ్ళారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? వెళ్ళగానే మనం బయట మట్టిలో ఉండి తిరిగి వెళ్ళాం కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కొని అమ్మ నాన్న ఇచ్చే స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకొని ఆ తర్వాత వేరే కార్యక్రమాలు చేసి తర్వాత పడుకొని ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు ఉండాలి. కాబట్టి ఈ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క యాక్టివిటీస్ ఏంటంటే స్టేజ్ ఫియర్ పోవడానికి కానీ వాళ్ళకు ఒక ఏ వేషాధారణ అంటే ఇప్పుడు పోలీసు డ్రెస్ వేయగానే ఆ పిల్లోళ్ళు నేను పోలీస్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి అని ఒక రకమైన ఆత్మధైర్యాన్ని కల్పించడానికి మన స్కూల్ యాజమాన్యం చేసేటువంటి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
చేయడం మంచి కార్యక్రమంగా స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విద్య అందాలంటే ఆర్థికంగా చాలా చాలా స్కూల్ వారికి యాజమాన్యానికి ఇబ్బందులు వస్తుంటాయి. టీచర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, స్కూల్ యొక్క పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ, వాళ్ళ శాలరీస్ కానీ ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఆ భారం మనకు మంచి విద్య అందాలి అంటే మంచి ఎక్విప్మెంట్ కానీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదంతా కల్పించాలి అంటే ఆ యాజమాన్యానికి ఆర్థికంగా కావాలి. కాబట్టి మనం కూడా మన పిల్లవాడికి అన్ని రకాలైనటువంటి విద్యా బుద్ధులు కానీ, ఆటలు కానీ అన్నీ జరగాలి అంటే ఆర్థికంగా ఈ ఫీజులు అనేవి కూడా సకాలంలో యాజమాన్యానికి అందించి వారికి మనం సహాయ సహకారాలు అందించి మన పిల్లల యొక్క అభివృద్ధికి కూడా కారకులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.